హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 24-25 నవంబర్ 2024కు సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ పాత్రకు ఎవరిని సిఫారసు చేసింది? Who has been recommended by the Financial Services Institutions Bureau for the role of Managing Director and CEO of Indian Bank? ఎవరిని సిఫారసు చేసిందండి? ఆప్షన్ ఏ బినోద్ కుమార్. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన బినోద్ కుమార్ను ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ పాత్రకు సిఫారసు చేసింది. వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్న ఎస్ఎల్ జాయిన్ స్థానంలో కుమార్ నియమితులయ్యారు. ఎఫ్ఎస్ఐబి నిర్ణయము 15 మంది అభ్యర్థులతో కూడిన కఠినమైన ఎంపిక ప్రక్రియను అనుసరిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఎంపిక చేసిన అభ్యర్థి ఆశీష్ పాండేపై ఆందోళనలు లేవనెత్తిన తర్వాత ఇది తాజా ఇంటర్వ్యూ రౌండ్కు దారితీస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం COP29 2035 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎంత మొత్తం ఆర్థిక సహాయం అందించాలని ఒప్పందము వివాదాస్పదంగా ముగుస్తుంది. The United Nations Climate Change Conference will end in a controversy over how much financial aid should be given to developing countries by 2035. ఎంతండి? $300 బిలియన్. వివరాలు చూద్దామండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. బాకు, ఓకేనా, బాకులో జరిగిందండి. అజర్బైజాన్లోని రాజధాని బాకు అండి. అజర్బైజాన్ రాజధాని ఏంటి? బాకు. ఓకే. బాకులో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం COP29 2035 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా $300 బిలియన్లకు ట్రిపుల్ క్లైమేట్ ఫైనాన్స్కు వివాదాస్పద ఒప్పందంతో ఇది ముగిసింది. ఇది 2030 వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా కోరిన 1.3 ట్రిలియన్ల కంటే చాలా తక్కువగా ఉంది. ఈ ఒప్పందం కుదిరింది. ప్రక్రియ మరియు ఫలితం రెండింటినీ విమర్శించిన భారతదేశం మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి తీవ్ర వ్యతిరేకతతో ఆర్థిక ప్రతిజ్ఞ సరిపోదు మరియు అన్యాయంగా పంపిణీ చేయబడింది అంటూ తీవ్రంగా విమర్శించారు. క్వశ్చన్ నెంబర్ 3. జార్ఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రముఖ వ్యక్తి పేరు? నేమ్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ హూ ఈజ్ గోయింగ్ టు టేక్ ఓత్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ ఆన్ 28 నవంబర్. ఎవరండి? ఆప్షన్ సి అండి, హేమంత్ సోరెన్. చూద్దాం. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన వాదనను వినిపించేందుకు గవర్నర్ సంతోష్ కుమార్ గాంగవార్తో సమావేశమయ్యారు. ఇది ఇటీవల రాష్ట్ర ఎన్నికలలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ మరియు సిపిఐలతో కూడిన భారత కూటమి విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో కొత్త రాజకీయ అధ్యయనానికి నాంది పలుకుతూ రాంచీలోని మోరాబాది మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే
జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల జరిగిన ప్రపంచ మిలిటరీ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న రితికా హూడా ఏ విభాగంలో ఈ ఘనత సాధించారు? రితికా హూడా, హూ ఓన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద రీసెంట్లీ హెల్డ్ వరల్డ్ మిలిటరీ ఛాంపియన్షిప్, అచీవ్ దిస్ ఫీట్ ఇన్ విచ్ స్పోర్ట్స్ కేటగిరీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెజ్లింగ్ విభాగంలో మరి ఈ ఘనత సాధించారు. ప్రపంచ మిలిటరీ ఛాంపియన్షిప్లో మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లింగ్లో రితికా హూడా స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఈవెంట్లో స్వర్ణం సాధించిన రెండవ భారతీయ మహిళగా అవతరించింది. 55 కేజీల విభాగంలో జ్యోతి సిహాగ్ విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఘనత సాధించింది. ఇది ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత మహిళల బృందానికి ఒక ముఖ్యమైన ఆరంగేట్రంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విజన్ పోర్టల్ ఎవరిని ఉద్దేశించి ప్రారంభించారు? హూ ఇస్ ద విజన్ పోర్టల్ లాంచ్డ్ రీసెంట్లీ బై ద సెంట్రల్ గవర్నమెంట్? ఆప్షన్స్ అండి. సో నిరుపేద యువతకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 21 నవంబర్ 2024న న్యూఢిల్లీలో విజన్ పోర్టల్ వీక్షిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్రీచ్ నెట్వర్క్ని ప్రారంభించారు. గురుగ్రామ్లోని ఉత్సవ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ పోర్టల్ విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు స్థిరమైన జీవనోపాధి ద్వారా నిరుపేద యువతను ఉద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విద్యార్థుల ఇంటర్న్షిప్లకు నిధులు సమకూర్చడం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా సైద్ధాంతిక జ్ఞానము మరియు ఆచరణాత్మక అనుభవం మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశ యువతకు ఉద్యోగ అవకాశాలు మరియు నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఏ రోజున ప్రారంభించనున్నారు? ఆన్ విచ్ డే విల్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ బి లాంచ్డ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ స్కిల్ ఫర్ ద యూత్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ డి అండి, 2 డిసెంబర్ 2024. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం డిసెంబర్ 2, 2024న ప్రారంభించబడుతుంది మరియు భారతదేశ యువతకు ఉద్యోగావకాశాలు మరియు నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 3, 2024న పైలట్ దశ ప్రారంభమైంది మరియు ఎంపికైన అభ్యర్థులు ప్రయోగ రోజున చేరే ఆర్డర్లను అందుకుంటారు. ఇంటర్న్షిప్ అవకాశాలు PMIS 280 ప్రముఖ కంపెనీల నుంచి 1.28 లక్షల ఇంటర్న్షిప్లు పొందింది. 745 జిల్లాలను విస్తరించింది మరియు 25 పరిశ్రమలను ఇది కవర్ చేస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ శాంతి పురస్కారం ఇటీవల అందుకున్న ప్రముఖ భారతదేశ రాజకీయ నాయకులు. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ రీసెంట్ ఎమినెంట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా ఎవరండి? నరేంద్ర మోదీ గారికి అందింది. ఓకే, సమ్మిళిత అభివృద్ధికి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డుతో సత్కరించారు. దీనిని వాషింగ్టన్ అడ్వాంటిస్ట్ యూనివర్సిటీ మరియు AIAM సంయుక్తంగా అందించాయి. మైనారిటీల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషికి ఈ అవార్డు ప్రత్యేకంగా గుర్తింపునిస్తుంది. భారతీయ అమెరికన్ మైనారిటీ సంఘం ఇటీవల ప్రారంభించబడింది. ఇది భారతీయ అమెరికన్ డయాస్పోరాలోని మైనారిటీ కమ్యూనిటీలను ఏకం చేయడము మరియు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. మేరీల్యాండ్లోని స్లీగో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్లో ఈ ఘటన జరిగింది. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని మరి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ LRACM ఈజ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. 2024లో 16వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్కి వేదికగా ఏ నగరం ఉంది? విచ్ సిటీ ఈజ్ ద వెన్యూ ఫర్ ద 16th ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఇన్ 2024? ఆప్షన్ బి అండి, హైదరాబాద్. సివిజిల్ 24 అనేది ఏ దేశంచే నిర్వహించబడిన డిఫెన్స్ ఎక్సర్సైజ్? సివిజిల్ 24 ఈజ్ ఏ డిఫెన్స్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై విచ్ కంట్రీ? ఎవరండి? ఇండియా అండి, భారతదేశం. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్?
ఆప్షన్ సి మహారాష్ట్ర. వయోజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ అనేది ఏ అంతరిక్ష సంస్థ ద్వారా ప్రారంభించబడిన మానవరహిత అంతరిక్ష పరిశోధన? వయోజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ అన్ అన్మాన్డ్ స్పేస్ ప్రోబ్ లాంచ్డ్ బై విచ్ స్పేస్ ఆర్గనైజేషన్? ఆప్షన్ బి నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాసా. ఓకేనా? సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.